ఈ రోజు నేనైతే ఇంట్లో చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మా హస్బెండ్ చాలా డేస్ నుంచి నా బుర్ర అయితే తినేస్తున్నారు. నైట్ టైం డైలీ చపాతీ చేయొచ్చు కదా అని చెప్పేసి, సర్లే ఈ రోజు నుంచి చపాతీ చేస్తానులే అని చెప్పేసి ఇక్కడ నేనైతే పిండి కలిపేసుకుంటున్నానండి. నేను ఈవినింగ్ 4 o'clock అయితే పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటానండి. ఎప్పుడు కూడా అంతే, నైట్ టైం చపాతీ చేయాలంటే 4 o'clock పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు చపాతీ చేసినా ఒక టిప్ అయితే ఫాలో అవుతానండి. ఇది నాకు మా మావయ్య చెప్పారు. ఏం లేదండి, చపాతీ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగా కొద్దిగా వేసుకొని ఇలా రాసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ అనేది చేసుకొని మామూలుగా చపాతీ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే నేనే చేశానండి చపాతీ. పాప నన్ను చేయనివ్వట్లేదని చెప్పేసి మా మావయ్య నేను హెల్ప్ చేస్తానని చెప్పి నాకైతే ఇవన్నీ చేసి ఇచ్చేసారండి. తర్వాత నేనైతే కడాయి పెట్టుకుని చపాతీలన్నీ కాల్చేసుకుంటున్నాను. ఇలాగా చూడండి, ఇక్కడ చపాతీ అనేది ఎలా పొంగుతుందో, పూరిలాగా అయితే పొంగుతుందండి. మీరు ఎప్పుడైనా ఎలా చపాతీలు చేశారా? నేనైతే ఎప్పుడు చేసిన చపాతీలు ఇలాగే వస్తాయండి. నాకు ఈ టిప్ మా మావయ్య అయితే చెప్పారనమాట. అప్పటి నుంచి నేను ఎప్పుడు చపాతీలు చేసినా ఇలాగే చేస్తాను. మీరు ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా చపాతీలు ఎలాగొచ్చాయో, లేయర్స్ కింద వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్